గురుకులాలు ఎత్తేస్తారా? సీఎం రేవంత్ వ్యాఖ్యల్లోని మర్మమేంటి? ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ప్రారంభించిన రెసిడెంట్ స్కూల్ విద్యకు ఉపయోగపడినా వీటి కారణంగా చిన్న వయసులో తల్లిదండ్రులతో విద్యార్థులకు ఉన్న కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. 10వ తరగతి విద్యార్థుల అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటి? ఉన్న సందేహం పలువురిలో కలుగుతుంది. రాబోయే రోజుల్లో రెసిడెన్షియల్ స్కూల్ అనేవి లేకుండా చేస్తారా అనే అనుమానం మొదలైంది. లక్షలాది పేద విద్యార్థులకు వసతి కల్పిస్తూ విద్యను అందిస్తున్న గురుకులాలను తొలగిస్తే వారంతా ఏమైపోతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇప్పుడు పెద్ద ఇది కాదు, నువ్వు తొలగించాల్సింది. కార్పొరేట్ శక్తులు విద్యను కార్పొరేట్ చేసి గొర్రెల మంద కన్నా బర్రెల మంద కన్నా నారాయణ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఇంకా ఇతర ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఏవైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో అది మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కాలేజ్ కావచ్చు, ఇట్లా ఏవైతే ఉన్నాయో ఈ కాలేజీలలో ఒక్కసారి పోర్రి బీటెక్ సంబంధించిన విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళని గొర్రెల మంద కంటే అధ్వానంగా బంధించేస్తారు. గవిటిని నువ్వు క్యాన్సిల్ చేయాల్సింది. వాటి వల్ల కుటుంబ సంబంధాలు తల్లిదండ్రుల పట్ల పిల్లలకు, పిల్లల పట్ల తల్లిదండ్రులకు ప్రేమ లేకుండా విచ్చలవిడిగా అవుతాను. అక్కడ ఒక విలువలు నేర్పరు, అక్కడ ఒక పద్ధతి నేర్పరు, అక్కడ పైసలే ప్రామాణికంగా విద్యను బోధిస్తారు. పైగా వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు. వాన్ని బానిస కంటే ఎక్కువ బంధించినట్టు చేస్తారు. వాడిని తాళం వేసిందంటే చక్కగా మనం కదా బర్రెలను ఒక పెరటికి గొట్టుకపోయి మేపి మళ్ళీ తీసుకొచ్చి బర్రెను కట్టేస్తాం. గొర్రెలను ఒక శెల్కకి తీసుకపోయి మేపి మళ్ళీ గొర్రెల దొడ్డికి కొట్టుకొస్తాం. సేమ్ నారాయణ ఇన్స్టిట్యూట్ కావచ్చు, శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్లు కావచ్చు, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్లు కావచ్చు, ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్స్టిట్యూట్లు కావచ్చు, వీళ్ళకి అంతే. పొద్దున 8 గంటలకు గొర్రెల కొట్టంలో దోలినట్టు దోలి, మళ్ళా 4 గంటలకు గొర్రెల కొట్టంలో దోలి, మళ్ళీ ఈ గొర్రెల కొట్టం నుండి మళ్ళా స్టడీ చేయాలని ఆ గొర్రెల కొట్టం దోలి వాళ్ళ జీవితాలను చిరిమేస్తున్నారు. గవే నువ్వు బంద్ చేయవలసింది. ఈ గురుకుల విద్యాలయాల్లో ఏముండదు. వాడు 9 గంటలకు పోతే 4 గంటలకు అయిపోగానే మళ్ళీ మంచిగా వచ్చి హాస్టల్లో ఆడుకుంటాడు. వాళ్ళ జీవితాలు ఏమి ఆగమైపోతలేవు. నువ్వు గవర్నమెంట్ విద్యను పేద ప్రజలకు దూరం చేయడానికి ఈ కల్తా అల్లుతున్నావు అంతే. గురుకులాల్లో చదివేది ఎవరు? పేద విద్యార్థులు. కొంత అటో ఇటో గురుకులాల్లో నాణ్యమైన విద్య దొరుకుతుంది అనేది ఉన్నది. దాన్ని కూడా కథం చేసి మొత్తం ప్రైవేట్ పరం చేసి మల్లారెడ్డి లాంటి వాళ్ళకు, శ్రీ చైతన్య లాంటి వాళ్ళకు, నారాయణ కాలేజీ లాంటి వాళ్ళకు వీళ్ళను కూడా అడిగి ఆస్తులను అమ్ముకొని చదువుకునేటట్టు చేసే కథ ఇది. నీకు దమ్ము ఉంటే ముఖ్యమంత్రి గారు ముందు ప్రైవేట్కి సంబంధించిన కార్పొరేట్ విద్యా సంస్థలన్నింటినీ బంద్ చేసి పడి చూద్దాం. అప్పుడు నీకు సెల్యూట్ కొట్టకపోతే అడుగు.